ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-6 రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, వివాహం వెడ్డింగ్ అనే మాటకు ఇద్దరు ఏకమవటం అని అర్థం. మనం ఏకం కాబోతున్నాం, యేసుతో ఏలుబడి చేయబోతున్నాం, సింహాసనంలో కూర్చుండబోతున్నాం. ప్రకటన గ్రంథం 3:21 జయించిన వాడిని నాతో పాటు సింహాసనంలో కూర్చోపెడతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఎవరెవరైతే యేసుక్రీస్తు సంఘముగా, రక్తం బట్టి సంఘముగా మరి ఎంచబడ్డారో వాళ్ళందరూ ఒకటైపోతారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. హౌ ఆర్ యూ? మీరందరూ ఎలా ఉన్నారు? హల్లెలూయా. మీ ఫ్యామిలీ అంతా బాగున్నారా? చిన్న చిన్న కష్టాలు మన లైఫ్లో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దాని గురించి అస్సలు బాధపడకండి, దాని మీద మనసు పెట్టకండి. మీ ప్రాబ్లం ఎలా వచ్చిందో అలా పోతాయి, మీ శోధన ఎలా వచ్చిందో అలా పోతాయి. మీ రోగాలు చివరికి మీ రోగాలు ఎలా వచ్చిందో అలాగే పోతాయి. మీరు దేవునందు విశ్వాసం కలిగి ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుడు జెరుబాబేలు చూచి చెప్పిన అదే మాట మీతో చెప్తున్నాడు. జకర్యా గ్రంథం 4:6 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆ సంపూర్ణమైన కార్యాన్ని, అసాధారణమైన కార్యాన్ని మీ లైఫ్లో మీరు చూడబోతున్నారు. దేవుడు మన వర్ధల చేయబోతున్నాడు. దేవుని యొక్క మహిమ మీ జీవితంలో ప్రత్యక్షం కాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా మనము ఆదికాండం 1వ అధ్యాయాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 1వ అధ్యాయంలో మరి 26వ వచనం 28వ వచనాన్ని మనం ధ్యానం చేయటం ప్రారంభించాం. దానిలో ఆదాము దేవుని చేత సృష్టించబడ్డాడని రాయబడి ఉంది. అయితే హవ్వను దేవుడు ఎలా సృష్టించాడు అని మనకు బైబిల్లో 2వ అధ్యాయం 21-23 వచనాల్లో రాయబడి ఉంది. ఈరోజు దాని గురించే చెప్పాలని నేను మనసులో ప్రేరేపించబడుతున్నాను. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి అతని ప్రక్కటి ఎముకలుండి ఒక ఎముకను తీసి హవ్వను దేవుడు తయారు చేసి ఆ తర్వాత ఆ యొక్క ఎక్కడైతే ఆ ఎముకలు తీశాడో ఆ భాగాన్ని మరలా మరి పూడ్చివేశాడని మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈరోజు మీరు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఆదాము ప్రక్కటి ఎముకలు చీల్చబడినప్పుడు బ్లడ్ వచ్చిందా లేదా? ఖచ్చితంగా బ్లడ్ వచ్చి ఉంటాయి. మొట్టమొదటిగా ఈ భూమిలో రక్తం చిందించబడిన వ్యక్తి ఎవరంటే ఆదామని చెప్పాలి. ఆదాము ఒక బ్లడ్ వచ్చి ఉంటాయి. బ్లడ్తో పాటు వాటర్ కూడా, ఆ బ్లడ్లో ఉన్న వాటర్ కూడా వచ్చి ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి దేనికోసం బ్లడ్? భార్య కోసం, హవ్వ కోసం ఆదాము యొక్క రక్తము చిందించబడిందనేదే ముమ్మాటికి వాస్తవం. అంటే విచ్ బై ద వే ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ బ్లడ్ కవెనెంట్. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా రక్తముతో కూడిన నిబంధన ఎవరు చేశారంటే ఆదాం చేశాడు. అలాగే దేవుని బిడ్డలారా, తన భార్య కోసం, తన తోడు కోసం ఆదాం వెళ్ళచెల్లించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. రెండవ ఆదామైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన మన పాపమన్నిటి కోసం ఆల్రెడీ అప్పటికే రక్తం వలన ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఏం చేయబడుతున్నాడంటే మరణం పొందడానికి ముందు ప్రక్కటి ఎముకలు పొడబడి ఆయన పక్కట్లో ఆ ఈటి పెట్టి పొడిచినప్పుడు బ్లడ్ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ బ్లడ్ ఎవరి కోసం తెలుసా? ప్రజలందరి కోసం ఆయన వధించబడ్డాడు అనేది వాస్తవం. ఆల్రెడీ బ్లడ్ చిందించబడ్డాయి, కడుగబడ్డాం, శుద్ధీకరించబడ్డాం. కానీ ఈ ప్రక్కటి ఎముకల్లో వచ్చిన బ్లడ్ మాత్రం తన భార్యగా చేయబోతున్న, తన భార్యగా చేసుకోబోతున్న సంఘం కోసం అనే విషయాన్ని
మర్చిపోవద్దు. ఆయన మొదటి ఆదాము మొట్టమొదటిగా ఆ యొక్క బ్లడ్ కవనెంట్ చేత తన భార్యని తనకు తోడును చేసుకున్నాడు. యేసు కూడా సంఘం కోసం రక్తం కార్చాడనేది ముమ్మాటికి వాస్తవం. అపోస్తల కార్యం 20:28లో స్వరక్తం పెట్టి సంపాదించిన సంఘం అని రాయబడి ఉంది. రేపు దేవుని బిడ్డలారా, మరి ఎలాగైతే ఆదాము ముందు అవ్వను దేవుడు తీసుకెళ్ళి, తండ్రి అయిన దేవుడు తీసుకెళ్ళి నిలబెట్టాడో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు రేపు యేసు రక్తం వలన కొనబడిన సంఘాన్ని తీసుకొని వచ్చి పరలోకంలో రెండో ఆదామైన యేసుక్రీస్తు ముందు నిలబెట్టబోతున్నాడు. అక్కడ పరలోకంలో వివాహం జరగబోతున్నాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-6 రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, వివాహం వెడ్డింగ్ అనే మాటకు ఇద్దరు ఏకమవటం అని అర్థం. మనం ఏకం కాబోతున్నాం, యేసుతో ఏలుబడి చేయబోతున్నాం, సింహాసనంలో కూర్చుండబోతున్నాం. ప్రకటన గ్రంథం 3:21లో జయించిన వాడిని నాతో పాటు సింహాసనంలో కూర్చోపెడతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఎవరెవరైతే యేసుక్రీస్తు సంఘముగా, రక్తం బట్టి సంఘముగా మరి ఎంచబడ్డారో వాళ్ళందరూ ఒకటైపోతారు. సంఘం యేసును వివాహం చేసుకోబోతుంది. ఈ మాట దేవుడు దీవించుగాక. మీరు సంఘంలో చేర్చబడకపోతే సంఘంలో చేర్చబడి ప్రభువులు ఎదగండి. దేవుడు మన ఆశీర్వదించుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా, ఆశీర్వదించి బలపరిచి నూతనమైన కార్యం జరిగించి దీవించమని, సాతాను వాడి క్రియలు లయపరచమని, వర్ధల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాట దీవించుగాక. మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మన ఆశీర్వదించుగాక.